హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగువారి ప్రకారం ఉగాదినే కొత్త సంవత్సరంగా కొత్త సంవత్సరం ఆరంభానికి గుర్తుగా అయితే మనందరం కూడా రికగ్నైజ్ చేస్తాం. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే న్యూ ఇయర్ని అయితే అంటాం. బట్ తెలుగు వాళ్ళైతే మాత్రం ఉగాది రోజునే పంచాంగం ఇవన్నీ రాశి ఫలాలు ఇవన్నీ చూస్తారు కదా, అది అందరికీ తెలిసిన విషయమే. నేను ఇందులో స్పెషల్గా చెప్పాల్సింది అయితే ఏం లేదు. బట్ ఉగాది రోజున కంపల్సరీగా ప్రతి ఒక్కరు బియ్యంతో చేసే పాయసం అంటే పరమాన్నం అయితే కంపల్సరీగా అయితే చేస్తారు. ఏమి చేసినా చేయకపోయినా పులిహోర పరమాన్నం అయితే కంపల్సరీ. సో మరి అలాంటి అంటే పరమాన్నం అంటారు, పాయసం అని కూడా అంటారండి. మరి ఇలాంటి పాయసాన్ని ఇంకొంచెం టేస్ట్గా ఎలా చేసుకోవాలని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. సో మరి దానికోసం అయితే ఒక మందపాటి గిన్నె కానీ కళాయి కానీ బండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదే అండి. జనరల్గా ఇత్తడి దేవుడి దగ్గర పెట్టేటప్పుడు మాత్రం ఇత్తడి గిన్నెని యూజ్ చేస్తాం కంపల్సరీ, అది అందరూ తెలిసిందే. సో ఓకే, నేనైతే ఇప్పుడు ఒక చిన్నది కళాయి అయితే పెట్టేసుకొని ఇందులో ఒక 3 గ్లాసుల వరకు అయితే పాలు, కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను క్రీమ్ మిల్క్ అండి అవి యూజ్ చేస్తున్నా కాబట్టి అడుగంటుతాయని జస్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. సో పాలు కొంచెం మరిగాక ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే కడిగి యాడ్ చేసుకున్నాను. ఈ బియ్యంతో పాటు నేను కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేశాను. పెసరపప్పు ఎందుకు యాడ్ చేశానా అనుకుంటున్నారా? మీరు పచ్చిశనగపప్పు అయినా యాడ్ చేయొచ్చు. మన అమ్మలు కానీ నానమ్మలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరమాణం చేసేటప్పుడు కంపల్సరీగా ఈ పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ కంపల్సరీగా యాడ్ చేస్తారు. ఎందుకు అంటే మనం ఈ పండగప్పుడు చాలామంది మహానైవేద్యం పెడతారు. సో మరి ఒక్కోసారి కుదురుతుంది, ఓపిక ఉంటుంది, ఏదన్నా కానీ హెల్త్ ఇష్యూస్ ఏదన్నా కానీ రావచ్చు. ఎలా అయితే ఏంటి కానీ చేయలేనప్పుడు ఇలా పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ యాడ్ చేయడం వల్ల అది పప్పు కూరతో సమానం అని చెప్పేసి అంటారు. ఒక స్వీట్ వచ్చింది, అన్నం వచ్చింది, కూర వచ్చింది కదా. సో ఓకే అండి, నెక్స్ట్ చెప్తూ ఉంటాను. ఓకే, అది ఉడుకుతూ ఉన్నప్పుడే నేను ఇందులో స్పెషల్గా ఏంటి అంటే యాడ్ చేస్తుంది బాదం పప్పు కూడా ఒక 20 నుంచి 25 వరకు బాదం పలుకులు, వాటిని కూడా నానబెట్టేసి ఈ విధంగా అయితే చక్కగా ఎంత ఫైన్గా కుదిరితే అంత ఫైన్గా, చూసారు కదా క్రీమీగా ఉంది కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే పెరిగిపోతుంది. సో ఈ పరమాన్నంలో మనకు కొంచెం డిఫరెంట్ ఏంటా అంటే ఇదేనండి, ఈ బాదం పేస్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ వైజ్గా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఒక్కసారి చెక్ చేస్తే ఒక 50% అయితే ఉడికింది, ఇంకాస్త ఉడకాలి. 90% ఉడికిన తర్వాతకి మాత్రమే మనం ఈ ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా బాదం పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకేమన్నా పాలు రిక్వైర్మెంట్ అంటే పాలు ఇంకేమన్నా పడతాయి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది కదా, దాని ప్రకారంగా మీరు పాలు కావాలంటే పాలు యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, నేను పోసిన పాలు మొత్తం కూడా పట్టాయి. మీకు కొంచెంమందికి ఏంటంటే ఇలా కొంచెం గట్టిగా థిక్గా ఉండడం ఇష్టపడతారు, కొంతమంది అంటే జారుగా అంటే లూజ్గా ఉండడం ఇష్టపడతారు. అలాంటి వాళ్ళంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి అన్నం 90% అంటే 90% ఉడికింది అనుకున్నప్పుడు, మెత్తగా అయింది అనుకున్నప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ బాదం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎంతోసేపు పట్టదండి, జస్ట్ ఒక 5 minutes అంతే. ఇప్పుడు కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా మనం కలిపేసుకుందాం. ఎందుకంటే బాదం పేస్ట్ వేయడం వల్ల కొంచెం చిక్కగా వచ్చేస్తుంది కదా, అందుకని అడుగు అంటుతుంది. అందుకని అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి చక్కగా మొత్తం కలిపేసుకోవాలి జాగ్రత్తగా. చూసారుగా అబ్బా, కలుపుతుంటే అది ఆ టెక్స్చర్ చూస్తుంటేనే అబ్బో టెంప్టింగ్గా ఉంది. ఎందుకంటే పాలే వైట్గా తెల్లగా కనిపిస్తాయా, ఈ బాదం పేస్ట్ వేయడం వల్ల ఇలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత టేస్టీగా అనిపిస్తుంది చూస్తుంటేనే. లిటరల్ అండి, నాకెందుకో ఇది ఫస్ట్ టైం నేను డైరెక్ట్గా ఇప్పుడే ట్రై చేస్తున్నాను. ట్రై చేసి మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులోనే నేను ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే బెల్లం అయితే యూస్ చేస్తున్నాను. మీ స్వీట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం 2 గ్లాసులు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. కొంచెం నేను స్వీట్ తక్కువ కాబట్టి నేను 1.5 గ్లాసే యాడ్ చేశాను. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, యాలకుల పౌడర్, జస్ట్ కొంచెం లిటిల్ బిట్ ఒక పించ్ సాల్ట్. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది అంటే స్వీట్నెస్ అనేది బయటకు వచ్చేస్తుందని అంటారు. మన పెద్దవాళ్ళు వేసిందేనండి, కొత్తగా నేను చెప్పింది కాదు. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు.
అది కూడా ఫైనల్లో యాడ్ చేయండి, ముందే వద్దు. ఎందుకంటే ఒక్కోసారి పాలు విరిగిపోతాయి, బెల్లం ఇవన్నీ వేసాం కదా అందుకని విరిగిపోతాయి. సో లాస్ట్లో ఫైనల్ టచ్ అన్నట్టుగా అప్పుడైతే మీరు చూసారు కదా మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది, ఫైనల్ టచ్గా అప్పుడే వేసుకోండి సాల్ట్. ఇదంతా ఎందుకు బాబాయ్ నాకు డౌట్ అనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదండి. సో మనకైతే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. దీంట్లో డ్రై ఫ్రూట్స్కి నేను కిస్మిస్ అదేవిధంగా బాదం జీడిపప్పు అయితే చాలా ఫైన్గా సన్నగా అయితే చాప్ చేసుకున్నానండి. ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి కదా మిషన్లు, మనం చక్కగా కట్ చేసే పని లేకుండా చక్కగా ఆన్లైన్లో ప్రతి ఒక్కటి వచ్చేస్తున్నాయి. దాంట్లో వేసేసి అలా తిప్పేసామనుకో ఈ విధంగా చూసారు కదా ఎంత సన్నగా వచ్చేసాయో, అలా అయితే చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇందాక చెప్తున్నాక ఇవేం చేసుకుందాం. మహానైవేద్యం పెట్టలేనప్పుడు కంపల్సరిగా సంక్రాంతికి ఉగాదికి మేమైతే మహానైవేద్యం పెడతాం. అంటే అన్ని రకాల కూరలు, సాంబారు, బూరె, గారె, పులిహోర, వైట్ రైస్ అన్నీ చేస్తాం కదా. అది చేయలేనప్పుడు ఎలా, అందుకని పెసరపప్పు వేస్తే అది పప్పు అని, అన్నంతో వండుతున్నాం కాబట్టి అన్నం అని, అదేవిధంగా స్వీటు అన్నీ కలిసి వస్తాయి కాబట్టి అది ఒకటి వండితే సరిపోతుందని పెసరపప్పు వేస్తారండి. అంతేనండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక రెసిపీతో